హాయ్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈ మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. ఉంది చాలా అందంగా. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మాకు ఇక్కడ ఫ్రీగా ఇలా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఫోన్పే చేసేయండి, నేను మీకు చామంతులు పంపిస్తాను. ఫస్ట్ టైం మా అక్క పొగడతలు ఇచ్చింది నాకు. హెయిర్ స్టైల్, నా హెయిర్ స్టైల్, మా ఇద్దరు హెయిర్ స్టైల్, ఎవరి హెయిర్ స్టైల్ నచ్చిందో. ప్రమాదం జరగబోయేది ఫ్రెండ్స్, కింద పడిపోతుంది. అంత పెద్ద తినడానికి రెస్టారెంట్కి వచ్చాము. చికెన్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్, తెలంగాణ స్పైసీ చికెన్ మండి, హనీ ఫైర్ లాంటివి, సివియర్ థండర్ స్టార్మ్. ఇవాళకి ఇంతే వీడియో. హాయ్ అందరికీ హాయ్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఏదో అలా ఉన్నాను, అంత బాగుండలేదు, అంత సూపర్గా ఏం లేను, నార్మల్. ఈరోజు మేము బయటికి వెళ్తున్నాం. చాలా రోజుల తర్వాత నేను బయటకు వచ్చాను. అయితే అంత గ్రీనరీ అయిపోయింది, మొత్తం గ్రీన్గా, అన్నీ గ్రీన్గా అయిపోయింది మొత్తం. షాక్లో ఉన్నాను నేనైతే. నేను ఎప్పుడో ఎండిపోయినప్పుడు, స్నో పడ్డప్పుడే వచ్చాను బయటికి. ఇప్పుడు అంతా గ్రీన్గా అయిపోయి నాకు మైండ్ పోతుంది అప్పుడే ఎంత తేడా వచ్చేసిందని. ఇంకా అక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, ఎంత బాగున్నాయో చూసారా. ఇంకా అందరేమో టులిప్స్ వేసుకున్నారు. వాళ్ళ ఇళ్ళ ముందు చెట్లు నాటుకున్నారు, టులిప్స్. ఇక్కడ మంచిగా గ్రీన్గా పైన చాలా చాలా గ్రీన్గా వస్తున్నాయి. ఇంకా ఎండ వచ్చింది, 22 degrees ఉంది ఇప్పుడు మాకు. చూసారా గ్రీన్, అంతా గ్రీనరీ, సూపర్ గ్రీన్గా ఉంది అంతా. వాళ్ళ ఇంటి దగ్గర అయితే టులిప్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా, మీకు కనిపిస్తుందిగా. ఇంకా నేను హనీ బయటికి వెళ్తున్నాం. అన్ని పిచ్చుకలు వస్తున్నాయి, పిచ్చుకలకి ఫుడ్ పెట్టారు అందరూ బయట. ఇప్పుడు బస్ ఎక్కినాక మళ్ళీ వీడియో తీస్తాను. రోడ్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఓకే, మేము వెళ్తున్న దారిలో ఈ మంచి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కనిపించాయి. సో నేను చూసి సూపర్ ఉన్నాయి అనుకున్నాను. మీకు కూడా ఈ సూపర్ ఫ్లవర్స్ చూపించడానికి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా అవేమో ట్యూలిప్స్, చూసారా ఎంత బాగా వస్తాయో. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళమని చెప్పండి, అప్పుడు ఈ ఏం కలర్లో వస్తాయో మీకు చూపిస్తాను. ఇంకా మేము ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఇలా వస్తున్నప్పుడు ఈ చెట్టు ఎదురైంది. మీకు ఈ చెట్టు ఎందుకు చూపించకూడదని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నా. చూసారా ఎంత బాగుందో, ఫ్లవర్ సూపర్ ఉంది, చాలా అందంగా ఉంది కదా, ఎంతో బాగుంది కదా. బాగుంటే కమెంట్ పెట్టండి. ఇంకా మళ్ళీ నడుద్దాం. ఇంకా మిగతా వెళ్ళేదారిలో ఇంకా ఏమైనా మంచి కనిపిస్తే మీకు అన్నీ నేను బంధించేసి ఈ యూట్యూబ్ వీడియోలో పెడుతున్నాను. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా కావాలనుకుంటే కెనడాకి రండి. ఎండ. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హనీ బ్యాగ్ పెట్టుకుంది, చూసారా. హనీ 21. నా హెయిర్ స్టైల్ మీకు నచ్చినట్టయితే కింద BUBBBLY అని కామెంట్ చేయండి. హనీ హెయిర్ స్టైల్, నా హెయిర్ స్టైల్, మా ఇద్దరు హెయిర్ స్టైల్, ఎవరి హెయిర్ స్టైల్ నచ్చిందో. నా హెయిర్ స్టైల్ నచ్చితే BUBBLY అని కామెంట్ చేయండి. హనీ హెయిర్ స్టైల్ నచ్చితే HUNEY అని కామెంట్ చేయండి. పడేస్తావు నన్ను ఫస్ట్. ఇప్పుడే ప్రమాదం జరగబోయేది ఫ్రెండ్స్, కింద పడిపోతుంది హనీ. ఓకే, బాయ్. ఇలా వెళ్ళేదారిలో నాకు పచ్చగా పసుపుగా ఏదో కనిపించింది ఫ్రెండ్స్. అయితే నేను మీకు దగ్గరికి వెళ్ళి, మీరైతే చామంతులు కొనుక్కుంటారు, మాకు ఇక్కడ ఫ్రీగా ఇలా దొరుకుతాయి ఫ్రెండ్స్.
మీకేమైనా కేజీ చామంతులు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇందాక కేజీకి చామంతులు కావాలన్నాను కదా, కేజీ చామంతుల కాస్ట్ 1500, జస్ట్ 1500 మాత్రమే. మీకు ఏమైనా ఇండియా పార్సిల్ కావాలనుకుంటే 1500 నాకు ఫోన్పే చేసేయండి, నేను మీకు చామంతులు పంపిస్తాను. నా క్యూట్నెస్కి హనీ ఫిదా అయిపోయి కింద పడిపోబోతుంది ఊరికే. ఎంత క్యూట్గా మాట్లాడేస్తున్నాను అని అంటుంది. ఫస్ట్ టైం మా అక్క పొగడతలు ఇచ్చింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, రోడ్ మధ్యలో నిలబడ్డాము, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చాము. అక్కడ ఒక బస్ ఎక్కాము. ఇప్పుడు ఇంకో బస్ ఎక్కడానికి ఆ బిల్డింగ్ దగ్గర దిగాము, వైట్ కలర్ బిల్డింగ్ దగ్గర. అక్కడ నుంచి ఇలా రోడ్ క్రాస్ చేసి, ఒక రోడ్ క్రాస్ చేసి, ఇంకొక రోడ్ క్రాస్ చేసి, కొంచెం నడిచి వచ్చాము. ఎంత నడిచాము. ఇంకా నేను వీడియో తీసుకుంటుంటే వేరే వాళ్ళు నాకు వెళ్ళి చూస్తున్నారు. అయినా వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చి నన్ను ఏమన్నారు కదా, అందుకే నేను వీడియో తీస్తూనే ఉన్నాను. అయితే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ బస్కి ఇదే స్టార్టింగ్ పాయింట్, సో కొంచెం లేట్గా వస్తుంది. హనీ ఏమో మెయిన్ వాయిల్ చూపిస్తాను, అక్కడ నించొని ఉంది. అది ఇవాళ కథ. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా. ఇవాళ కొంచెం ఊరికే అలా బయటికి వెళ్ళి, యాక్చువల్గా చికెన్ అయిపోయింది. హనీకి దమ్ బిర్యానీ చేయడం రాలేదు ఫ్రెండ్స్. డబల్ మసాలా, ట్రిపుల్ మసాలా, 100 మసాలా వేసి చేసింది లాస్ట్ టైం దమ్ బిర్యానీ. ఈసారి నేను దమ్ బిర్యానీ చేసి మీకు దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో మీరు కూడా చేసుకోండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో దమ్ బిర్యానీ వీడియోనే, సో వేచి చూడండి నా దమ్ బిర్యానీ కోసం. ఓకేనా, బాయ్. ఇలా ఒక బస్సు వస్తుంది ఫ్రెండ్స్, ఇది 57 బస్సు వెనకాల కనిపిస్తుంది కదా. మాదేమో 43 బస్సు. సో ఆ 43 బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే బస్ దిగాము, ఆ బస్సు ఎక్కి దిగేసాము. మేము రావాలనుకున్న ప్లేస్ ఇదే. ఇక్కడ డోలరామా ఉంటుంది, కొంచెం టైం పాస్ అవ్వడానికి, అండ్ ఏటీఎం ఉంటుంది, అండ్ వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి ఒక చైనా షాప్ ఉంటుంది, డోంట్ ఐ సూపర్ మార్కెట్ అని. సో డబ్బులు రెంట్కి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్కి, ఇంకా కొంచెం టైం పాస్ స్టోర్కి అవి చూడడానికి ఇవాళ పని కట్టుకొని అలా బయటకు వచ్చేసాం. మేము మోస్ట్ ఇంపార్టెంట్ రెంట్కి. ఇవాళ 29th డేట్, రేపు 30. సో రెంట్ పే చేయాలి, అందుకే బయటకు వచ్చాం. హనీ గైడెన్స్తో ఇవాళ ఫస్ట్ బ్యాంక్లో డబ్బులు చేసుకొని, ఆ తర్వాత పక్క షాప్ చూసుకొని, ఆ తర్వాత ఈ డోలరామా అనే షాప్కి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అక్కడ మీకు కనిపిస్తుంది ఉంటాయి సూపర్ మార్కెట్, అక్కడికి. తర్వాత దాని పక్కనే ఏటీఎం ఉంటుంది, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని, ఫస్ట్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని, తర్వాత సూపర్ మార్కెట్కి వచ్చి ఫ్రూట్స్ అవి, చికెన్, వెజిటేబుల్స్ అవి కావాలంటే కొనుక్కొని ఇక్కడ చూపిస్తాం. ఆ డోలరామా ఉంది కదా, ఆ డోలరామాకి వెళ్దాం. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి మీకు అంతా వీడియో చూసి మీకు ఇక్కడ చూపిస్తాను. చాలా ఎండగా ఉంది. ఇలా ఉంటే సూపర్ మార్కెట్, ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, టమాటో ప్లాంట్, లెట్యూస్, అసలే ఏంటంటివో ఉన్నాయి, మనకు తెలియదు ఏంటి, చదివే అంత ఓపికలేదు. క్యాప్సికమ్ అనుకుంటా, తోటకూర నావే ఇది కొత్తిమీర అవన్నీ ఉన్నాయి. మరి టమాటోలు, పుచ్చకాయలు, ఇంకో పుచ్చకాయలు, లెమన్స్, ఫ్యాంటా, రైట్,
స్ట్రాబెర్రీస్ పెద్దగా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. పూల మొక్కలు, క్యాబేజీ పెద్దది, క్యాప్సికమ్ ఏంటి మనకి క్యాబేజీ, ఉల్లిపాయలు, మొలకలు, బటర్ నట్ స్క్వాష్ ఏంటేంటి, ఆనియన్స్ 1/2 కేజీ 80 రూపాయలు. పెద్ద పెద్ద ఉల్లిపాయలు, లెట్యూస్, క్యాబేజీ అట్టయితే మరి చాలా పూల మొక్కలు చూద్దాంలే తర్వాత. చూసారా ఎంత పెద్ద పెద్ద ఆనియన్స్ అనుకున్నారు మీ చేతులు, అంత ఆనియన్స్. ఇదిగో ఇదే సిఐబిసి బ్యాంకింగ్ సెంటర్. లోపలికి వెళ్తే మనకి డెబిట్ కార్డ్ పెడితే మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. తెలుసా మీకు అందరికీ, కానీ నాకు తీయడం ఇష్టం ఉండదు డబ్బులు. $2 ఎంత ఉంటుంది. ఎక్కడ నీకు ఎలా తెలుసు? స్మెల్ వస్తున్నాయి. టులిప్స్ అని ఇది పట్టుకో, అట్లా వెళ్దాం. చూడండి ఎంత పెద్ద ఆనియన్. పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ ఎంత పెద్దగా బాగుంది. ఎంత పెద్ద స్ట్రాబెర్రీస్ తీసుకో. ఇంకోటి కూడా తీసుకో, పెట్టు నా దాంట్లో. Two strawberry baskets in the back. Grapes. ఎంత ఉన్నాయి కాస్ట్. సీడ్లెస్ బ్లాక్ గ్రేప్స్ అని. గ్రేప్స్ వద్దా, పపాయ తీసుకుంటా అన్నా. ఏం మాట్లాడుతున్నాడో ఏమో మరి. పండుతుంది, తీసుకో. ఏది తీసుకోవాలి? అదిగో లోపల ఉంది చూడు, అదిగో ఎల్లో కలర్ కిందది. అయ్యో లోపలే బండినాయి అన్న. అంతే కదా. ఇంకోటి కూడా తీసుకుంటావా? చాలా ఒకటి. పపాయాస్ 1/2 కేజీ $2. జామకాయలు 1/2 కేజీ $5. మన ఇంట్లో చెట్టుకు కాస్తాయి నరసరాపేటలో. డ్రాగన్ ఫ్రూట్ 1/2 కేజీ $4. గోల్డెన్ డ్రాగన్ ఫ్రూట్, అంజీరా, గ్రేప్స్, హనీడ్యూ ఎల్బీ $1. అంటే మొత్తం ఎంత అవుతుంది? $10 అయి ఉండొచ్చు. బయట అంతేనా? బయట ఒక రియల్ ఫ్రూట్ $20. చూడండి అన్నీ తినేవే. మెలాన్స్ ఈ ఏంటి మనకు తెలియదు, ఏంటో రాళ్ళలాగా ఉన్నాయి. పొమోగ్రానేట్ ఒక్కొక్కటి $5. ఏ బనానాస్ తీసుకుందాం, నాకు బనానాస్ అంటే చాలా ఇష్టం. పెద్ద పెద్దవి తీసుకో. ఈ బాగున్నట్టున్నాయి, ఈ కూడా బాగున్నట్టున్నాయి. ఒకటి చాలా, ఇంకోటి తీసుకో. ఇవి ఒక పచ్చి లాంటివి తీసుకో. మరి పచ్చి ఏవి లేవా? సరే తీసుకో. బనానాస్ 1/2 కేజీ $1. పొమెల్లో అంటే ఏంటి? అవి మమ్మీ అప్పుడు పెద్దగా ఇట్లా తెచ్చింది. ఎంత పెద్దది అది ఏంటిది? తింటారు ఇట్లా ఓపెన్ చేసుకొని. పెద్ద దబ్బకాయ అట్లా.
ఇవేమో చిన్న చిన్న ఏంటి ఈ బనానాస్ మాకు నచ్చాయి. ఏంటో హవాయియన్ ప్లానెట్ అంట, ఏంటో ప్లాంటా ఏంటి ఈ ఎందుకో మరి ఎల్లో బాగా పచ్చిపోయి. ఇవేమో లిచ్చీస్ తీసుకోదలుచుకోవట్లా. మా ఇంట్లో టమాటాలు ఉన్నాయి, కొన్ని తీసుకోవాలి, ఒక 2-3 అంతే. ఇవే తక్కువ ఉన్నాయి, ఇవే తీసుకోవాలి. చూసారా టమాటాలు బాగున్నాయా? టమాటోస్ 1.39 LB. పచ్చి తీసుకుంటావా? ఎత్తుకోలేదు పచ్చి, ఎత్తుదాన్ని పచ్చి. సరే నీకు ఇష్టమైన తీసుకో. హోల్ ఉంది టమాటాలు. చాలా అనుకుంటా. బనానాస్, టమాటోస్, స్ట్రాబెర్రీస్. గార్లిక్ రైస్ చేసుకోవడానికి గార్లిక్స్ తీసుకున్నాము. $2 ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయి. సో 9 గార్లిక్స్ $2. ఇవేమో ఆకుకూరలు చాలా కాస్ట్లీ అన్నమాట ఇక్కడ. ఆకుకూరలు లెమన్, బ్రోకోలీ, ఏంటో లీక్స్ అంట. ఇవి తీసుకున్నాము. ఆ క్యారెట్సా? ఏవి? ఇది ఈ 2 అది హనీ కేజీ బ్యాగ్, ఇంకో బ్యాగ్ 2 కలిపితే $4. సో ఇది తీసుకోండి మరి. 2 తీసుకుంటే తక్కువే. ఒకటి తీసుకుంటే సగం ప్రైజ్ పడుతుంది. సరే తీసుకో, 2 తీసుకోవే తిందాం. ఏదో ఒకటి తీసుకొని వచ్చింది, ఇష్టం అని. పింక్ కలర్ క్యాబేజ్, చిన్న చిన్న మష్రూమ్స్ చూసారా? ఇంత పెద్దది. అవి పాడిపోతాయేమో మళ్ళీ. ఇట్లా వెల్లుల్లి వలుచుకోకుండా ఇట్లానే ఉన్నాయి. ఈ మష్రూమ్స్, ఈ ఒక రకరకాల మష్రూమ్స్. ఇదేంటిదో మష్రూమ్ తీసుకుందామా? మష్రూమ్ ఈ మష్రూమ్ తీసుకుందామా? నువ్వు తింటావా? చేస్తే పట్టుకో, చేస్తా పట్టుకో. ఫోనే మళ్ళీ వంగాలి. మష్రూమ్స్ వేసుకుంటా. చీమిడి కాగుతుంది, ఇవ్వమంటుంది. బీరకాయలు చిన్న చిన్న, క్యాబేజీలు, వంకాయలు, కాకరకాయలు. ఇట్లా ఈ బ్యాగ్స్లో ఉన్నాయి, తక్కువ దొరికేస్తాయి మనకి. అప్పుడు లాస్ట్ టైం ఇక్కడ మళ్ళీ టమాటా పచ్చడి చేసుకున్నాను. తీసుకో టమాటా పచ్చడి. సరే వద్దా? టమాటా పచ్చడికి అవన్నీ కలిపి 1.5. సో పచ్చిమిరకాయలు ఉన్నాయి చాలా. సరే వేస్ట్ అవుతాయి. బజ్జీ పచ్చిమిరకాయలు, ఇవి హాలపినోసా? ఇది ఎక్కువ నిమ్మకాయ ఉంటాయి. నిమ్మకాయలు 2 వస్తాయంట. ఉంది ఆల్రెడీ మన దగ్గర. మొలకలు ఎత్తిచ్చేసి మొలకలు అమ్మేస్తున్నారు. ½ కేజీ ₹60 మొలకలు. క్రాప్స్ చూసారా కదులుతుంది. కింద ఆనియన్స్ ఉంటున్నాయి, కింద పాట ఆనియన్స్, క్యాప్సికమ్ము, మొక్కజొన్న గడ్డ, రెడ్ కలర్ క్యాప్సికము. ఇక్కడ రెడ్ క్యాబేజీ ఉంది, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాబేజీ. ఇంత పెద్ద రాడిష్ చూసారా? ఇంత పెద్ద రాడిష్ వేస్ట్. ఏం చేసుకుంటాం ఇంత పెద్ద రాడిష్? ఇంకా వంకాయ, బైగన్, ఆరెంజ్ కలర్ బెల్ పెప్పర్స్, ఎల్లో కలర్ స్వీట్ పెప్పర్, మిక్స్డ్ కలర్. ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. తీసుకో. అది బాగుందా? అటు సైడ్ అదిగో బాగుంది పైన.
అటు ముందు చూపి. వావ్, కలర్ఫుల్. నా బ్యాగ్లోకి వెళ్తుంది. రకరకాల యాపిల్స్. యాపిల్ 1, యాపిల్ 2, యాపిల్ 3, యాపిల్ 4, యాపిల్ 5, యాపిల్ 6, యాపిల్ 7. ఇన్ని యాపిల్స్ ఉన్నా కానీ మాకు యాపిల్స్ తినబుద్ధి కాదు. ఎందుకంటే డాడీ చాలా యాపిల్స్ తెచ్చేవాళ్ళు చిన్నప్పుడు. సో అవి తిని తిని విరక్తి కొట్టేసింది. యాపిల్ మీద చిరాకు వచ్చేసింది. అందుకే తినట్లే యాపిల్స్. ఆరెంజెస్ నాకు నచ్చదు, అందుకే మేము తీసుకున్నాం. పెద్ద పెద్ద పనసకాయలు కేజీ 100 రూపాయలు. 70-80 ఉంటుంది. తీసుకో. కొన్నే తీసుకున్నాం, 2-3 యాపిల్స్ తీసుకుంటున్నాం. యూజీ యాపిల్ తీసుకుంటున్నాం. ఇది అక్కడ ఎంత తెలుసా? హైదరాబాద్లో ఎక్కువే ఉంటుంది. 200 ఎంతో ఉంది ఒకటి. మంచి మంచి తీసుకుంటున్నావా? మంచి మంచి అంటే చూడ్డానికి మంచిగా ఉండేదా? అది క్రిస్ప్ ఉండాలి. నీకెట్లా తెలుసు దాంట్లో క్రిస్ప్ ఉంటుందని? నువ్వు తిన్నాక క్రిస్ప్ లేదనుకో నేను నిన్ను కొడతా. ఈ ఒక రకమైన యాపిల్స్, అన్ని రకరకాల యాపిల్స్. ఇది చూసారు ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి, సాఫ్ట్గా క్యూట్గా ఉన్నాయి యాపిల్స్ అయితే. చూసారా, రకరకాల బెల్ పెప్పర్స్, ఆరెంజెస్. ఇవి ఏంటి అంటే పెప్పర్, రెడ్ పెప్పర్. ఇవి ఎల్లో హాట్ అంట. మరి ఇవి ఏంటి పచ్చిమిరకాయల్లో రకరకాలు. పచ్చిమిరకాయలు కావో నాకు తెలియదు. ఇవి అయితే మేము ఎప్పుడు తెచ్చుకుంటాం. ఇవి బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి ఇవి. ఇవేమో కివి మాకు నచ్చవు, ఎందుకంటే పుల్లగా ఉంటాయి. ఇక్కడేమో రకరకాల చేపలు ఉన్నాయి, మనకి తెలియవు అవి ఏంటియో కూడా. బంపర్ ఫిష్ అంట, ఏంటంటే నాకు తెలియదు. ఈ రకరకాల పల్సెస్ అని. ఇవేమో ఎల్లో పీచెస్. ఈ ఇటాలియన్ రెడ్ ప్లమ్, ఈ బ్లాక్ ప్లమ్. ఇవి మ్యాంగోస్, ఇవి కివీస్, మ్యాంగోస్. ఈ మ్యాంగోస్ అయితే పిచ్చ స్వీట్ ఉంటాయి, చాలా కాస్ట్లీ. కానీ అది తీసుకోలే కొన్ని. మరి నోటికి కూడా రావు ఇవి. మరి పెద్దవి తీసుకో, అవి పక్కవి తీసుకో, బాగానే ఉంటాయి. నీకెలా తెలుసు? ఏమో. వాసనే రాట్లా మరి. వద్దులే. కివీస్, మ్యాంగోస్, ప్లమ్స్. కార్న్ఫ్లవర్ ఉందా? అవే కార్న్ఫ్లవర్ కోసం ఇప్పుడు మనం ఎత్తుకోవాలి. ఓకే, సర్చ్ ఫర్ కార్న్ఫ్లవర్. అంత పెద్దది ఉంది మరి, తీసుకోలే. ఏం చేస్తాం ఇంకా? అంత అవసరం ఉంటుందా? ఏమో, నీకే తెలియాలి. చేపలకేమో ఒళ్ళున్నాయి. వామ్మో. స్పైసెస్, దాల్చిన చెక్క, చిల్లీ ఫ్లేక్స్, పెద్ద పెద్ద మిరియాల మరి ఏంటియో మరి నాకు తెలియదు. ఏమో రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఆయిల్, ఆలివ్ ఆయిల్, కెనల్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, సఫోలా, యూనికో, మొక్కజొన్న ఆయిల్, అన్నీ. ఏమో సాసులు. అతను సర్దుతున్నాడు, మనం ఏం మాట్లాడినా అతనికి అర్థం కాదు. ఏంటి అన్నీ సాసులు మనకు పనికిరావు, ఏమీ పనికిరావు.
అని ఊరికే తిరుగుతుంది వేస్ట్గా, పిచ్చి పిచ్చిగా. మ్యాగీ సూప్, మరి మ్యాగీకి సరప్పను. ఏ అవి బాగోవే, వద్దు. ఇంకెంతసేపు నడుస్తావే? అంతా తీస్తా కాదు, మనం కొనుక్కునేవి మాత్రమే. ఇంకో కార్న్ఫ్లోర్ ఇక్కడ తక్కువ ఉంది మరి. అదిగో అదా కార్న్ఫ్లోరా? కార్న్ ఉంది కాబట్టి కార్న్ఫ్లోరే. ఏం వద్దులే వద్దులే, మనం అట్లాంటివి చేయకూడదు. పిండిలాగా ఉంది కార్న్ఫ్లోరా? ఉడకబెట్టిందంట. కార్న్ మీల్ అని ఉంది, తౌడు అనుకుంటా. బెల్లం అనుకుంటా కానీ. ఇదిగో కార్న్ఫ్లోర్. ఇంత పెద్దదా? ఇవన్నీ చిప్స్ చాలా ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అక్కడ కూడా వేస్ట్. కాఫీ పొడి, హార్లిక్స్, ఇది మనకు అవసరం లేనిదే. కోకోనట్ మిల్క్ ఇక్కడ అమ్ముతారు. నువ్వు తీయవే, ఏం లేవు అక్కడ అవసరమైనవి. బుల్డక్ హనీకి ఇష్టమైంది, ఆల్రెడీ ఇంట్లో ఉన్నట్టున్నాయి. 2 స్పైసీ. ఆ పింక్ కలర్ బాగుంటుంది, రెడ్ కలర్ బాగుంటుంది. ఇంకో ఎండుమిర్చి, ఇంకా ఏంటేంటివి ఉన్నాయి మనకి తెలియదు. యాక్, ఈ పల్లీలు ఉన్నాయి, ఈ పల్లీలు ఉన్నాయి, ఈ పల్లీలు ఉన్నాయి, పెసలు ఉన్నాయి, మ్యాగీ ఉంది, రకరకాల రామెన్ ఉంది. కానీ ఏమో రావట్లేదు. ఏమో ఏంటి రైస్ అనుకుంటా. ఏంటి షెల్స్లో ఉన్నాయి తింటారు కదా అవి, ప్రాన్స్. ఇంకా అవి కూడా ఇవ్వ ప్రాన్స్. ఇవి కూడా షెల్స్లో ఉండేవి, మరి మీరు తింటారో లేదు మాకు తెలియదు. ఇవి అయితే ఆక్టోపస్ కావాలనుకుంటా, స్క్విడ్ అంట. మరి ఇదైతే ఆక్టోపస్సే, దాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇది స్కివ్వా స్కివర్స్ అన్నారు. ఏంటివో మరి మాకు తెలియదు. ఆక్టోపస్ ఏమో. ఇవి కూడా చిన్న చిన్న ఆక్టోపస్. మూంగాలా, బుల్డక్క, చిన్న చిన్న స్టార్ ఫిష్లు. ఈ చిన్న చిన్న నాకు వద్దు. నేనైతే పిచ్చి ఆక్టోపస్. ఇది కూడా ఆక్టోపస్, ఆక్టోపస్ అన్నీ ఆక్టోపస్ పిచ్చి. మొత్తానికి $66 అయిపోయినాయి. అటు వెళ్ళి ఇటు వస్తే ఇప్పుడు $1 అమ్మంటున్నాం. నేను కూడా వెనకాల పట్టుకున్నాను. ఇవేమో పార్టీ ఐటమ్స్. ఇప్పుడు డోల్రామాలో ఉన్నాం మనం. ఇవన్నీ పార్టీ ఐటమ్స్. ఇట్లా పెట్టుకున్నాయి, ఇట్లా బ్యానర్స్, ఇలాంటివి. హ్యాపీ బర్త్డే, పెద్ద బెలూను టైప్స్ ఆఫ్ చాలా కలర్ కలర్ బెలూన్స్, చిన్న చిన్న గ్లాసెస్, సిరా గ్లాస్, స్ట్రాస్. మనకి స్ట్రాస్ అంటే చాలా ఇష్టం. ఇంకా బెలూన్స్, క్యాండిల్స్, చిన్న కేక్. ఇవి బాగున్నాయి కదా. కార్స్,
కలర్ టిష్యూస్ ఎందుకు, తుడుచుకునే దానికి ఎంత స్టైల్ ఎందుకో నాకు అర్థం కాదు మరి. స్పూన్లు, పార్టీకి సంబంధించిన అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి ఏంటి మట్టి ఎత్తుకునేవి అవన్నీ ఉన్నాయి. బైక్లు, ఇట్లా ఆడుకున్నాం. అయ్యో కింద పడింది అమ్మా తల్లు. ఇది ఇక్కడ ముక్కు చూసారా, ముక్కు పిసికేస్తా, పిండేస్తా. బాగుంది కదా ఇది. ఏంటిదో ఇట్లా ఆడుకునే, ఇట్లా పెట్టుకొని ఆడుకునేవి. పిల్లలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ. బాల్స్, ఇంకో చీతానా ఏమో ఏంటి. హనీని చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి హనీ. ఇది కాదు, అది హనీ. ఇవన్నీ ఆడుకున్నాయి, పిల్లలు ఆడుకున్నాయి. పిల్లలు ఆడుకునేవి ఈ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్. ఇదేంటి నల్లగా ఉంది, ఏంటిది అబ్బా? పెంగ్విన్. బ్రోకోలీ ఇది. సీరియస్గా ఉంది అక్క, అందుకో ఇది దయ్యంలా ఉంది. హే వావ్, ఇది బాగుంది కదా, క్యూట్గా. ఆరెంజెస్, వావ్. లెమన్స్ బాగున్నాయి. $5 ఒక్కొక్కటి. బాగున్నాయి. ఇంటికి తీసుకెళ్ళాము. ఏంటి తక్కువ ఏంటంటే వద్దులే. ఫ్లవర్స్, అన్ని రకరకాల ఫ్లవర్స్. లైట్లు, ఇవన్నీ లైట్లు. బుక్కులు, లైట్లు. ఎక్స్టెన్షన్ బాక్స్, టేప్స్, హ్యాంగింగ్ చేసుకునేవి. ఏంటియో సామాన్లు, పైపుకి సంబంధించినవి. అది అండ్ మూన్ లైటా, కలర్ చేంజింగ్ లైట్. ఇక చెక్కవి డ్రాయింగ్ వేసుకుంటాం మనం. ఇట్లా పెయింటింగ్ వేయచ్చు వీటికి. కలర్స్ వేయచ్చు ఇల్లులకి. ఇవన్నీ కాన్వాస్. ఇంకా ఈ ఫైల్స్, కాన్వాస్ పెయింటింగ్ వేసుకునేవి. బ్రషెస్, ఇవన్నీ పెయింటింగ్కి సంబంధించినవి. క్యాలిక్యులేటర్స్, సిజర్స్, రూలర్స్, పేపర్ పెన్స్, బుక్స్, డైరీస్, గ్లూస్, ప్లాస్టర్స్, పేపర్ టేప్స్, ఫ్లవర్స్. ఇవేంటివి? క్లిప్సా? ఎక్కడ? ఏంటి బాగున్నాయి. ఈ డెకరేటివ్ ఫోమ్ మష్రూమ్స్ బాగున్నాయి. బగ్స్, లేడీ బగ్స్. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్, అదే ఏ ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారుగా అవి రెడీ చేయడానికి.
ఫ్రూట్స్ షోకి పెట్టుకోవడానికి పియర్స్, యాపిల్స్, రెడ్ యాపిల్స్, లెమన్, బనానా అవన్నీ. నాకు అర్థం కావట్లే ఏం తీసుకోవాలో, చాలా తీక్షణంగా ఆలోచించేస్తుంది. భలే ఉంది బుక్. ఇది కూడా బాగుంది. ఇదైతే ఇంకా క్యూట్గా ఉంది చూడండి. ఇది బాగుంది కదా. మనం రాయం పెట్టాం ఎందుకు, ఇవన్నీ చిన్న పిల్లలకి ఇవంతా $1 బుక్స్. మనకు అవసరం లేనివి ఎంత, కలర్ పెన్స్ అవన్నీ. ఇవేమో పెన్సిళ్ళు పెట్టుకోవడానికి, పోర్క్యుపైన్ లాంటి అన్ని డ్రాయింగ్ బుక్స్. ఇంకా ఈ డెకరేట్ చేసుకోవడానికి మిర్రర్ లాగా అనిపిస్తుంది, సో డెకరేట్ చేసుకోవడానికి లేసులు, ఏంటంటే ఊలను పూసలు గుచ్చుకోవడానికి, అవేవో చేతికి చేసుకోవడానికి ఇవి. ఇవన్నీ అలాంటివి, లేస్లు అవన్నీ. ఇంకా రకరకాల కలర్ చార్ట్ పేపర్లు, ఇవన్నీ బ్యాగ్స్. గిఫ్ట్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ బ్యాగ్లో బట్టి ఇస్తారనమాట. అది బాగుంది, అది నచ్చింది నాకు. అవన్నీ గ్రీటింగ్ కార్డ్స్, $1 అంట గ్రీటింగ్ కార్డ్స్. ఇవేమో నెయిల్ పాలిష్లు, సాక్సులు, క్లిప్పులు, మళ్ళీ అన్నీ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, జడలు, దువ్వెనలు అవి పెట్టుకోవడానికి, రకరకాల దువ్వెనలు, కర్లర్స్, అద్దాలు, మన అందం చూసుకోవడానికి అద్దాలు, నెయిల్ కట్టర్ ఇంట్లో పని చేయడంలా, మరి తీసుకోవాలా వద్దో మరి తెలియదు. మరి ఇది ఇంకొక అద్దం, చాక్లెట్స్ లాంటివి, ఏంటి లిప్స్టిక్, ఫేస్ పౌడర్ అంట, బ్రష్లు, పెయింట్ వేసుకోవడానికి, అదే మొహానికి ఏంటి అవి మనకు అసలు నచ్చవు. ఇవన్నీ ఏంటో టిష్యూ పేపర్లు ఏంటో ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ క్లిప్లో కలుద్దాం. ఇవన్నీ బర్డ్స్కి ఫీడ్ చేయడానికి. ఇవి పక్షులు, తీసుకుంటావా? ఇవన్నీ పూల కుండీలు, పూలు వేసుకోవడానికి, చెట్లు వేసుకోవడానికి, చిన్న ప్లాంట్స్ వేసుకో. ఇవేమో ఫెన్సింగ్కి పెట్టుకోవడానికి, ఇవి ఫెన్సింగ్. డాగ్ షిట్ అయ్యకూడదంట, నో అన్నట్టు. ఫ్రాక్స్, ఈ షోకి పెట్టుకోవడానికి. బటర్ఫ్లైస్, బావి, క్రేన్, అమ్మాయి, బటర్ఫ్లైస్, పువ్వులు,
ఫ్లెమింగో, I don't know what happened. Maybe the night weather yesterday, everybody go crazy. That's what I mean. Ask him. డ్రైడ్ ఫ్రూట్స్, Is your brother? ఏమో గ్రీటింగ్ కార్డ్స్. ఈ నేను రెజన్స్ తీసుకుందాం అనుకుంటున్నా. రెజన్స్ డేట్స్ ఎలా ఉంటాయి? పెద్దగా ఉంటాయా? మ్యాంగోస్, రెజిన్స్. ఆకలి వేస్తుంది, ఎనర్జీ లేదు, అందుకే సరిగ్గా మాట్లాడట్లా. రెజిన్స్ తీసుకున్నా. ఇంకా ఏం తీసుకోవాలబ్బా? డ్రైడ్ రెజిన్స్ ఒక్క జార్లే. ఇంకో ప్యాకెట్ తీసుకుంటావే, లేకపోతే 2 ప్యాకెట్స్ తీసుకో. కిస్మిస్, జామ్, ఏదో చాక్లెట్, ఓట్స్, ఇవన్నీ చాక్లెట్లు ఏవో స్టిక్కీగా ఉంటాయి, గమ్మీగా జిల్లీలాగా ఉంటాయి. నేను ఒక చాక్లెట్ తీసుకుంటా, అది నాకు ఇష్టం. హనీ, బటర్ టాఫీస్ అంటే నాకు చాలా ఇష్టం. సో అవి ఇష్టం. ఓకే, ఇంకొద్దులే, ఇంకా మళ్ళీ తింటే అడ్డు అయిపోతా. సో ఇంకేం తీసుకోవట్లే. ఈ కేక్ ఇష్టంగానే తింటే ఒకటేసారి తినేయాలి, లేకపోతే తీసుకోకూడదు. వద్దులే ఇప్పటికి. ఓరియో బిస్కెట్స్, కుకీస్, పెప్సీ క్యాన్లు, డాడీ సెంటు, రూమ్ ఫ్రెషనరు, బట్టలు ఉతుక్కునేవి, డబ్బాలు అన్నీ ఉంటాయి. ఇవి కూడా బాక్సులు తినడానికి, చట్నీలు వేసుకోవడానికి, గ్లాస్ బాక్సులు ఓవెన్లో పెట్టుకోవడానికి, బాటిల్స్, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది కొంచెం. చల్లగాలి, రోడ్డు, అక్కడ బస్సులు వస్తున్నాయి. బస్సు ఉంది కదా, అక్కడికి వెళ్ళి మేము బస్సు ఎక్కాలి. అబ్బా ఎంత ఎండగా ఉందో, నీరసంగా ఉంది. ఎండ, ఘోరమైన ఎండ, వేడి, మొత్తం జిడ్డు మొత్తం.
కొంచెం కొంచెం తాగుతుంటే బ్యాటరీ 0% నుంచి ఒక 10% అట్లా పెరుగుతుంది ఒక్కొక్క సిప్కి. హనీ కూడా అలసిపోయింది, హనీ కూడా సేద తీరుతుంది. హనీ ఏదో చాక్లెట్ కొనుక్కుంది. నేను ఏం చాక్లెట్ కొనుక్కున్నా చూపి? స్నిక్కర్స్. యాక్చువల్గా స్నిక్కర్స్ నాకు ఇష్టం, హనీకి బౌంటీ ఇష్టం. హనీ స్నిక్కర్స్ తినేస్తుంది. నాకు ఏది నచ్చుతుంటే అది లాగేసుకుంటుంది, నా ఇష్టాలన్నీ లాగేసుకుంటుంది హనీ. బాగుందా హనీ? ఎలా ఉంది? కొంచెం ఎనర్జీ వస్తుందా అది తింటుంటే? మింగని కూడా మింగలేదు. 7up తాగలేదా? కొంచెం ఫ్రెష్గా ఉంది. ఇక్కడే మేము కూర్చున్న దగ్గరే పండుకుంటే ఆహా ప్రాణం ఎటో పోయింది. అయ్యా ఎక్కడుంది? ఉంటుందా లోపల? ఉంటుంది అనుకుంటా. చూద్దాం, వెళ్ళి చూద్దాం. వెళ్ళి చూస్తావా కూర్చునేదానికి? చూసి తీసుకొని రాప నచ్చితే. ఫ్యాన్ లేదు ఇంట్లో, సో నేను తినలేను, నాకు నచ్చదు. హనీ 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 అని ఉంది వెనకాల, నేనే చూసి హనీకి ఇది సెలెక్ట్ చేశాను. ఫ్యాన్ లేదు ఇంట్లో, సో అది ఒకసారి డాలరామాలో చూసి తెచ్చుకోవడానికి వెళ్తుంది. అప్పుడు దాకా ఈ నాతో ఇక్కడిక్కడ పెట్టింది. ఇక్కడ కూర్చున్నా, ఇంక ఇక్కడ పడి ఎంత నిద్రపోయాను అనుకో. ప్రశాంతంగా ఉంటుంది, చల్ల గాలి కూడా వస్తుంది బాగానే. క్లౌడ్స్ అడ్డం వచ్చినాయి సూర్యుడికి. అతనేమో అద్దాలు తుడుస్తున్నాడు, అతని పని అది. వాళ్ళేమో బస్సు ఎక్కుతున్నారు, ఒకటి బస్సులు ఆగుతాయి, అంతే. హనీ వెళ్తుంది, అదుగో హనీ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. లాస్ట్ సిప్, కొంచెం ఎనర్జీ వచ్చేసినట్టు, ఒక 50% ఎనర్జీ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చాక్లెట్ కూడా తిందాం. ఇంకా కొంచెం కడుపులో వేసేసుకున్నాక కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు బస్ స్టాప్ అక్కడ వరకు నడవచ్చు. అది బస్ స్టాప్ అన్నమాట, అక్కడ వరకు నడవచ్చు. ఇట్లా రోడ్ క్రాస్ చేయాలి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి. సో దానికోసం ఇంకా మేము పడిపోయేలా ఉన్నాము తినకపోతే ఏమైనా. సో అందుకే ఏమైనా కొనుక్కొని తింటున్నాము. పక్కనే రెస్టారెంట్ ఉంది, కానీ ఎందుకులే అని తినట్లేదు. ఇంట్లో ఉంది అన్నం, కొంచెం అది తినేస్తాం ఈ రోజుకి, ఏదో సరిపోయిద్ది అనుకుంటా. నేను అన్నం తినలా, హనీ అన్నం తినింది. హనీకి ఎనర్జీ ఉంది, నాకు ఎనర్జీ లేదు. హనీకి కొంచెం అయినా ఉంది కొంచెం ఎనర్జీ, నాకు అది కూడా లేదు. సో అందుకే నేను చాలా నీరసపడిపోయాను. తినడానికి రెస్టారెంట్కి వచ్చాము అని నేను మండి ఆర్డర్ చేసుకున్నా, కానీ ఏమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుంది. సో వెయిటింగ్ ఫర్ దాట్. చికెన్ షేజ్వాన్ ఫ్రైడ్ రైస్. బాగుందా హనీ? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇట్లున్నప్పుడు వదిలేయాలంట. తెలంగాణ స్పైసీ చికెన్ మండి. ఇప్పుడే తిన్నాము, తినలేకపోయాము ఆర్డర్ చేసుకుని. మొత్తం ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఉన్నారు, వెనకాల ఫైర్ ఇంజిన్ ఉంది. టీమ్ 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 అని సౌండ్ వస్తుంది. ఏంటో ఫైర్ స్మోక్ ఏదో వచ్చి ఉంటుంది. ఫైర్ ఇంజిన్ ఇది. హనీ ఫైర్ లాంటిది. తినలేకపోయాము, ఆర్డర్ చేసుకుంది ఒక్కటే తినగలిగాం. పార్సిల్ చేసుకున్నాం, కొంచెం రేపటికి వచ్చిద్ది.
ఇంకా వర్షం కూడా పడుతుంది, సివియర్ థండర్ స్టార్మ్. ఇది ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇందాకే వర్షం పడింది, ఇప్పుడే ఎండ వస్తుంది. మళ్ళీ ఎండ. ఇక్కడున్న షాపులన్నీ తిరిగేసాం. స్వాప్ షాప్ అక్కడికి వెళ్ళాం, ఎండ వస్తుంది. డాలరామాకి వెళ్ళాం, అక్కడ లోంటే సూపర్ మార్కెట్కి వెళ్ళాం. అక్కడ షాజ్ అని ఉంది, దానికి వెళ్ళాం, తినలేకపోయాం. అమ్మా కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయినా నడవలేను, కడుపులో ఏం లేకపోయినా నడవలేను. దేవుడా, ఈరోజు వచ్చాము, అన్ని డబ్బులు ఫటా. అందుకే మేము అప్పుడప్పుడే వస్తాం బయటికి వెళ్తే డబ్బులు అయిపోతాయి. అమ్మో జారిపడేదాన్ని ఇప్పుడు. వామ్మో. ఇది బస్ స్టాప్. నేను 129A బస్ ఎక్కాలి. అటు సైడ్ వెళ్ళాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం, బస్ ఎక్కాలి. వర్షం పడింది. చూసారా 129B వచ్చింది, కానీ మేము 129A అక్కడ ట్యాప్ చేసి బాయ్ వెళ్ళిపో. హనీ అక్కడ ఉంది, నేను ఇక్కడికి వచ్చినా. మంచిగా వస్తావా అంటే రాను అని ఇక్కడికి వచ్చినా. నేను ఇక్కడ అంత చెత్తనే ఉంటుంది, ఇక్కడ మొత్తం చెత్త, అంత చెత్త. ఇవాళకి ఇంతే వీడియో తీస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మాత్రం చేయొద్దు, నాకు ఇష్టం లేదు. ఓకేనా? ఏదో మీ ఆనందం కోసం వీడియో తీస్తున్నాను అంతే. ఇవాళకి ఇంతే. ఇంకా ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. బాయ్ బాయ్. మా బస్ వచ్చేంత వరకు వెయిట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాను. ఇంకా కొంతసేపు పడుకుంటే మీరు లెగుస్తారు, అప్పుడు మీతో మాట్లాడతాను. ఓకే బాయ్. ఇవాళ మేము ఏమేమి తెచ్చుకున్నామంటే ఇవన్నీ తెచ్చుకున్నాము, ఒక్కొక్కటిగా చూపిస్తాను. యాపిల్స్ తెచ్చుకున్నాం 3, మష్రూమ్స్ తెచ్చుకున్నాం, క్యాప్సికమ్ తెచ్చుకున్నాం, బనానాస్ తెచ్చుకున్నాం, బాటిల్ 7 అప్,
స్ట్రాబెర్రీస్, 2 ఫ్యాన్స్, బటర్ టాఫీ, అవి బాత్ బాంబ్స్, రెజిన్స్, 2 చాక్లెట్లు, పపాయ, 3 టమాటాలు, 2 ప్యాకెట్ల క్యారెట్లు, 1 ప్యాకెట్ చికెన్, బుల్డక్, మిగిలిపోయిన మండి, ఇంకొక బాత్ బాంబ్. ఇవన్నీ మేము ఈరోజు తెచ్చుకున్నాం.